వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్. తెలంగాణలో రాజకీయాలు కొంత హాటాట్గా మారుతున్నాయి. గవర్నర్ తమిళసైకి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎందుకంటే తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పైన మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు హరీష్ రావు కూడా విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారంటూ కూడా ఆరోపించారు. అలాగే గవర్నర్ వ్యవహరిస్తున్నటువంటి పక్షపాత తీరును కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కేటీఆర్ శుభాకాంక్షలు చెప్తూనే ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి దాసోజు శ్రవణ్, ఎరుకుల సామాజిక వర్గానికి చెందినటువంటి సత్యనారాయణ కూడా గత ప్రభుత్వం నామినేట్ చేసి రాజకీయ సంబంధాలు ఉన్నాయని కూడా చెప్పి ఎమ్మెల్సీలుగా అభ్యర్థులను తిరస్కరించారు గవర్నర్ అంటూ కూడా చెప్పారు. కానీ నేడు ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి కోదండరాంని ఎలా ఆమోదిస్తోంది ఎమ్మెల్సీగా గవర్నర్ అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి లేఖ రాగానే గవర్నర్ తమిళసై ఆగా మేఘాల మీద స్పందించారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారని, రాజ్భవన్ దాంతో నడుస్తుందంటూ కూడా కేటీఆర్ చెప్పారు. ఈ విషయాన్ని గుర్తించుకోవాలంటూ కూడా హితవు పలికారు. సో ఇక రేవంత్ రెడ్డి కాదు బాధ్యులు, మీరు కూడా కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా బాధ్యులు అనే విషయాన్ని గుర్తించుకోవాలని, ఆనాడు కనిపించినటువంటి రాజకీయ నేపథ్యం ఈరోజు ఎందుకు కనిపించడం లేదు, కాంగ్రెస్ బీజేపీకి ఉన్నటువంటి ఫెవికాల బంధం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారా అనే విషయాన్ని చెప్పాలని కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారం చేష్టలు చూస్తుంటే వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామనుకుంటున్నారని కూడా కేటీఆర్ చెప్పారు. మరోవైపు హరీష్ రావు కూడా బీజేపీ నేతలపైన, బీజేపీ వ్యవహారం పైన కూడా కొంత సీరియస్ కామెంట్స్ చేశారని చెప్పుకోవాలి. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పైన కూడా హరీష్ రావు కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ద్వంద్వనీతి కాదా అంటూ కూడా గవర్నర్ను ప్రశ్నించారు. దీంతో తెలంగాణలో మరోసారి కొంత రాజకీయం అస్వత్తరంగానే మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ బీజేపీల రహస్య మైత్రి అంటూ కూడా మరోసారి బయటపడిందంటూ కూడా ఆయన మాట్లాడారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి అవగాహన బట్టి కొంత అర్థమవుతోంది. ఇరువురి రహస్య ఒప్పందం బట్టబయలైందంటూ కూడా చెప్తున్నారు. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగానే గవర్నర్ తమిళసై వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన మండిపడ్డారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫార్సు చేసినటువంటి అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి ఈ గవర్నర్ నిరాకరించారు. కానీ గవర్నర్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫార్సు చేస్తే గవర్నర్ ఎట్లా ఆమోదించారంటూ కూడా క్వశ్చన్ చేస్తారు. ఇది ద్వంద్వనీతి కాదా, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహరించడం కాదా? గతంలో కూడా క్రీడా, సాంస్కృతిక, విద్య, సామాజిక సేవా రంగాల్లో కృషి చేసినటువంటి వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేసింది. కానీ అప్పుడు గవర్నర్ రాజకీయ కారణాలతోటే వాటిని ఆమోదించలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఆమోదించారంటూ కూడా హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి నేపథ్యం. సో ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఒకటై బీఆర్ఎస్ పార్టీ అణగదొక్కాలని కూడా చూస్తున్నాయి. ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం కూడా అత్యంత దురదృష్టకరం అంటూ హరీష్ రావు చెప్తున్నారు. ఇక న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సాంప్రదాయాలు అన్ని కూడా పార్టీలకి ఒకే రకంగా ఉండాలి, కానీ బీఆర్ఎస్కి ఒక రకంగా, కాంగ్రెస్కి ఒక రకంగా తేడా చూపిస్తున్నారంటూ కూడా ఘాటు విమర్శలే చేశారని చెప్పుకోవాలి. ఇక కాంగ్రెస్ బీజేపీల రహస్య మైత్రి మరోసారి బట్టబయలైంది అనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి అవగాహన ఏంటని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతలు వాళ్ళ ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఆ రెండు ఫైళ్లను తిరస్కరించడం, ఇవాళ రేవంత్ రెడ్డి భేటీ తర్వాత గవర్నర్ ఆమోదించడం, కోదండరాంని సియాసత్ ఎడిటర్ని ఎమ్మెల్సీలుగా ఆమోదం చేయడం పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాలు దుమారాన్ని రేపుతున్నాయి. మరోవైపు ఇవాళ గవర్నర్ తమిళసైకి బీఆర్ఎస్ పార్టీ కీలకమైనటువంటి అధిష్టాన నేతలకు, వైపు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్, మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం అయితే ఖచ్చితంగా నడుస్తుంది. తెలంగాణ రాజకీయాలు ఇది ఎటుదారి తీస్తున్న మాత్రం కొంత వెయిట్ చేసి చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.